సార్, నా పేరు ఆలపాక శ్రీనివాసులు, పంటపాలెం గ్రామ సర్పంచ్ని, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కాకాణ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పంచాయతీలకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ పనులు గ్రామ సర్పంచులు ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటే అట్లా కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కింద కాంట్రాక్టులకు ఇచ్చి గ్రామాల్లో కూలీలకు పనులు లేకుండా చేసి మిషన్ల ద్వారా పనులు చేస్తూ వాటి మీద హైకోర్టుకు పోయి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పిటిషన్ వేయించి దాని మీద యంత్రాల ద్వారా పనిచేయకూడదు, కూలీల ద్వారా పనిచేయాలి, గ్రామాల్లో కూలీలకి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే గ్రామ సర్పంచులు తీర్మానాలు గ్రామ సర్పంచులు పిలవకుండానే పంచాయతీ సెక్రటరీలు కొందరు అత్యుత్సాహంతో తీర్మానాలు పాస్ చేసి సర్పంచులు అటెండ్ కాలేదని రాసుకుంటున్నారు. దీని మీద కూడా మేము కోర్టుకు పోవడం జరిగింది. ఈ విషయాల మీద ఏమైనా ధిక్కరిస్తే డామా పీడీ కానీ, జడ్పీసీఓ కానీ, ఎండిఓ కానీ, ఏపీఓ కానీ వీళ్ళందరినీ కూడా శిక్షార్హులు చేసేదానికి పార్టీ తరఫున పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు పద్మజ అండి. నేను ఏఎస్పేట ఎంపీపీని. ఇవాళ మన కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ మా ఎంపీపీల హక్కుల్ని కాలు రాస్తున్నటువంటి ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులు కాదా, ప్రజాబద్ధంగా మేము ఎన్నికయ్యామా లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ మాకు కనీసం తీర్మానం ఇస్తే 9 months నుంచి ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఎంపీడీఓలు ఎవరికి మొదలుపెట్టుకోవాలి. కలెక్టర్ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చాము, జడ్పీసీఓ గారికి ఇచ్చాము, ఎవరికి ఇచ్చినా రెస్పాండ్ లేదు. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకేసి గౌరవ కోర్టు మా తరపున మాకు న్యాయంగా చేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని క్రమబద్ధం చేసి మా ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పరిరక్షిస్తారని మేము ఇవాళ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ మా వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలందరూ ఐకమత్యంగా పోరాడి మా హక్కులు మాకు ఎన్ని రోజులు ఉన్నాయో మేము పోరాడుకొని తెచ్చుకుంటామని నేను తెలియజేస్తున్నా. జై జగన్. నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఆ యొక్క వినతి పత్రం యొక్క ఉద్దేశం మీడియా మిత్రుల ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునేటువంటి వారందరూ కూడా తెలియాలనే విషయాన్ని మేము ముందుంచుతున్నాం. ఈరోజు సహజ సాధారణంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తూ ఉంది అని అంటే, ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొన్ని దినాలు పని ఉంటుంది, కొన్ని దినాలు పని ఉండదు. కాబట్టి ఆ పని లేనటువంటి రోజుల్లో పని దినాలను కల్పించి పేదవాడి పొట్ట నింపడానికి పెట్టినటువంటి పెద్ద మహోన్నతమైనటువంటి ఒక స్కీమ్ అది. ఈరోజు చూస్తున్నాం కళ్ళతో మేము. ఈరోజు సర్పంచులకి తీర్మానాలు తీసుకోకుండా, సర్పంచుల యొక్క ఆమోదం లేకుండా సర్పంచులను ఒక డమ్మీలుగా పక్కన పెట్టే సెక్రటరీల ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సరే, ఈరోజు మేము ప్రజాప్రతినిధులమైనా, సర్పంచులమైనా, ఎంపీటీసీలమైనా, ఎంపీపీలమైనా, జడ్పీటీసీలమైనా కూడా ఈరోజు మాకున్నటువంటి విలువలని కాల రాస్తున్నా కూడా మేము సహించి గమ్ముకున్నాం. కానీ ఈరోజు గ్రామాల్లో నిరుపేదలకి కల్పించాల్సినటువంటి పని దినాలు కల్పించకుండా వాళ్ళ పొట్ట కొడితే మాత్రం, ఈరోజు మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సినటువంటి పనులని పక్కన పెట్టి వాళ్ళని జీవితాలను నాశనం చేస్తూ ప్రైవేట్ కాంట్రాక్టర్లకి మెటీరియల్ కాంట్రాక్ట్ ద్వారా మీరే సెక్రటరీలు, ఎంపీడీఓలో కలిసి ఈరోజు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కాబట్టి మా యొక్క రాష్ట్ర నాయకుడు, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు పోవడం, హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి.